2010లో లైలా తుఫాన్, 2012లో నీలం తుఫాన్, ఈ ఏడాది ఫైలిన్, హెలెన్. ఇలా వరుస తుఫాన్లు పశ్చిమ గోదావరి జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. 4 ఏళ్లుగా నోటికాడికొచ్చిన కూడును తుఫాన్లు తన్నుకుపోతున్నాయి. దీంతో జిల్లా రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడింది. లైలా, నీలం, ఫైలిన్, హెలెన్ పేరేదైతే ఏంటి, ఒక్కొక్కటి ఒక్కో రాకాసిలా రైతులను పట్టి పీడిస్తున్నాయి. ఒక్కో తుఫాన్ రైతులకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చాయి. వరి పండించిన రైతు పూర్తిగా నాశనమయ్యాడు. కొబ్బరి రైతైతే రాబోయే 10 ఏళ్లకు గానీ తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిల్లాలో పంటల దిగుబడి నానాటికి తగ్గిపోతోంది. సాగునీటి వనరుల లభ్యత పుష్కలంగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో పంటలు పండించే సాహసం చేసేందుకు భయపడుతున్నారు. 2 పంటలు సాగు చేసినా 1 పంట దిగుబడి సైతం రాకపోవడంతో రైతులు క్రమేపీ వ్యవసాయానికి దూరమవుతున్నారు. రకరకాలుగా ఎన్నో 4 పంటలు దెబ్బతీసినాయి. ఇప్పుడు కూడా మాకు ఏ సహాయం లేకుండా మొత్తం అంతా పడిపోయింది, కూలిపోయిందండి. అంతా అనుకూలంగా ఉందండి. ప్రభుత్వం ఇస్తానంటుంది. రైతులు దిక్కుతోచని స్థితిలో కుట్టుమిట్టాడుతున్నారు. వరికి గిట్టుబాటు ధర ఏమాత్రం పెరగకపోగా ఉత్పత్తి వ్యయం మాత్రం 200% పెరగడంతో రైతులకు వ్యవసాయం తలకు మించిన భారంగా మారుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. నీలం తుఫాన్ దెబ్బకు 7 కౌలు రైతులు చనిపోయారు. ముందు చూపు లేని ప్రభుత్వాల తీరు జిల్లా రైతుల పాలిట శాపంగా మారింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాకులాడే ప్రజాప్రతినిధులకు రైతుల కష్టాలేవీ కనపడటం లేదు. ఈ టైం వచ్చేప్పటికి ఈతకు వచ్చినాయండి. ఈ ఈత దశలో ఉండగా ఈ తుఫానులో ఒకదాని వెనకాల ఒకటి ఫైలిన్ తుఫాను, అంతకు ముందల పోయిన సంవత్సరం ఏమో లైలా తుఫాను, అలాగా ఒకదాని వెనకాల ఒకటి తుఫానులు బాగా ఎక్కువగా వస్తున్నాయండి. ఈ తుఫానుల వల్ల మాకు ఈ పంట నష్టం బాగా ఎక్కువైపోతుందండి. మరోవైపు ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టం లెక్కింపులు, పరిహారం చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం అధికంగా ఉంటుంది. పంట నష్టపోయిన వెంటనే లెక్కింపు పూర్తి చేసి పెట్టుబడి రాయితీ అందజేస్తే తరువాతి పంటకు రైతు సన్నద్ధమవుతాడు. కానీ అది జరగటం లేదు. 2010లో లైలా తుఫాను వచ్చినప్పుడు వాటి పరిహారం సుమారు 6 నెలల పాటు అందలేదు. 2012 నీలం తుఫాను వచ్చి ఏడాది దాటినా ఇప్పటి వరకు 50% పరిహారాన్ని మాత్రమే అందజేశారు. ఫైలిన్, హెలెన్ తుఫానుల దాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయి. ప్రకృతి మా మీద పగబట్టి మరి మా జిల్లానంతలో ఉన్నటువంటి రైతాంగాన్ని మరి అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి స్థితిలో మరి ఆదుకోవలసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది కూడా మా రైతు మీద పగబట్టినట్టుగా ఉంది. ఎందుకంటే ఒకవైపున ప్రకృతి పగబడితే మరి ఒకవైపున ఈ ప్రభుత్వం కూడా మరి రైతు మీద పగబట్టినట్టుగా ఉన్నటువంటి వ్యవహారం ఉంది. ఎందుకంటే మరి గత సంవత్సరం నీలం తుఫాన్ వచ్చి మరి రైతు నష్టపోతే ఇప్పటి వరకు కూడా కనీసం ఆ నష్టపరిహారాన్ని మరి రైతు బ్యాంకు ఖాతాల్లో వేయలేనటువంటి దుస్థితి వేళ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. వరుస తుఫానులు పశ్చిమ గోదావరి జిల్లా ముఖ చిత్రాన్నే మార్చేస్తున్నాయి. సిరులు పండించే వరి జిల్లా రైతుల పాలిట ఉరిగా మారింది. ప్రకృతి కన్నెర్రతో అన్నదాత ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పశ్చిమ గోదావరి రైతులు.